హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ హ్యాపీనెస్. ఈరోజు మనం క్విక్ అండ్ ఈజీ రెసిపీ చేయబోతున్నామండి. కార్న్‌ఫ్లోర్ హల్వా. అయితే ఇది చిన్న పిల్లలకైతే చాలా ఇష్టపడతారండి. అంటే పెద్దవాళ్ళు కూడా తింటారు, తినరని కాదు. చిన్న పిల్లలకైతే మనం స్నాక్ లాగా చిన్న ఈవినింగ్ టైంలో జస్ట్ అలా చేసేసి పెట్టేసేయొచ్చు. బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్టెడ్ వీడియో అండి. సబ్స్క్రైబర్ అంటే మా ఫ్రెండేలెండి. జస్ట్ సరదాగా చెప్పానంతే. తను గుర్తు చేశారనమాట. ఇదివరకు ఎక్కువ చేసేదాన్ని ఈ రెసిపీ. ఎట్లా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా! అందులో నీ రెసిపీ ఇది ఒకటి చేసి పెట్టు ఖచ్చితంగా అని చెప్పి తను గుర్తు చేశారనమాట. తను నా ఫ్రెండేలెండి. సో, అందుకని ఈరోజు నేను ఆ రెసిపీ చేసి మీకు చూయిద్దామని స్టార్ట్ చేస్తున్నాను. మనం ముందుగా కార్న్‌ఫ్లోర్ అండి. క్వాంటిటీ చెప్పేస్తాను ఫస్ట్. కార్న్‌ఫ్లోర్ ఒక కప్పు. కార్న్‌ఫ్లోర్‌కి ఒక కప్పు షుగర్ సరిపోతుందండి. అంటే జనరల్‌గా మేమైతే స్వీట్ తక్కువ తింటాము. అందుకోసం ఒక కప్ తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 1 ½ కప్ తీసుకోండి. 1 ½ కప్ సరిపోతుంది షుగరు. అండ్ యాలుక్కల పొడండి. కొంచెం దంచేసి పెట్టుకున్నాను. ఇలాచీ పౌడరు అండ్ జీడిపప్పు. ఇవి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నేను మీతో మాట్లాడుతూ కట్ చేయొచ్చు కానీ ఇదొక్కటి ఇట్లా పెట్టానండి. అండ్ నెయ్యండి. ఘీ తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. దీనికొచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్‌లో వచ్చేసి మనం గ్రీస్ చేసుకోవాలి ఫస్ట్. కొంచెం నెయ్యి వేసేసి స్ప్రెడ్ చేసేసుకోవాలి. పెట్టేసి గ్రీస్ చేసేసుకోవాలి. ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకుంటే మనకు కరెక్ట్‌గా డిష్ అంతా అయిపోయాక వెంటనే మనం ఇందులోకి తీసేసుకోవడానికి బావుంటుందండి. అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలంటే కష్టం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని షుగర్ వేద్దామండి ఫస్ట్. సేమ్ కప్పే మనం వాటర్ తీసుకోవాలండి. ఒక కప్ వచ్చేసి మనం షుగర్‌లో పోసేసేయాలి. ఒక కప్ వచ్చేసి సెపరేట్‌గా బౌల్ తీసుకొని ఈ బౌల్‌లో 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దీన్ని కలుపుతూ ఉండాలండి. కొంచెం స్టవ్ పెట్టుకుందామండి. హై ఫ్లేమ్ పెట్టుకున్నాము. వాటర్ కాగే వరకు హై ఫ్లేమ్ పెట్టుకుందాము. వాటర్ కాగేలోపు జీడిపప్పు కట్ చేసుకుందామండి.
వాటర్ కాగాక కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. జీడిపప్పు రెడీ చేసుకున్నానండి. ఇవి మనం జీడిపప్పు అయినా తీసుకోవచ్చు, బాదం ఇవి ఉంటాయి చూడండి, బాదం పప్పు సన్నగా తరిగి తీసుకోవచ్చు, అండ్ పుచ్చగింజల పప్పు కూడా వేసుకోవచ్చు అండి. నిజానికి కరాచీ హల్వాలో అయితే పుచ్చగింజల పప్పే వేస్తారు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ మనం 2 గ్లాసెస్ తీసుకున్నాం కదా, అందులో ఇది 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం కదండి, అందులో మనం పౌడర్ వేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. పక్కన ఇలా పోకూడదండి, మామూలుగా కలుపుకోవాలి. ఉండలేం కట్టదు తొందరగా, జస్ట్ మనం కలిపేసుకుంటే సరిపోతుంది. ఇట్లా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది. జస్ట్ పెద్ద హడావుడి ఏమి ఉండదు, జస్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమి ఉండదు. మనకి సడన్ గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చారంటే ఇది ఒకటి మనం చేసి పెట్టేసేయచ్చు. ఇలా మనం కలిపేసుకొని ఆ షుగర్లో పోసేసుకోవాలండి. ఇలా వాటర్ ఇందులో కలిపాక మాత్రం మనం కలుపుతూ ఉండాలండి, లేదంటే ఉండలు వచ్చేస్తుంది. కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి మధ్య మధ్యలో. నా వీడియోస్ మీకు బోర్ కొట్టకుండా నేను కుకింగ్ అటు వర్క్స్ అన్ని బ్లాగ్స్ పెడుతున్నానండి. అంటే ఒకటే అంటే అందరికి బోర్ కొడుతుంది కదా, అంటే వర్క్స్ చూసే వాళ్ళకి కుకింగ్ బోర్ కొడుతుంది, కుకింగ్ చూసే వాళ్ళకి వర్క్స్ బోర్ కొడతాయి. అందుకని చెప్పి ఇద్దరిని కవర్ చేయడం కోసం అని చెప్పి 2 చేస్తున్నాను నేను.
జనరల్‌గా నేను ఎక్కువ మాట్లాడనండి. అంటే జస్ట్ ఏదైనా ఒక టాపిక్ ఒక విషయం మీద అయితే కొంచెం మామూలుగా మాట్లాడగలుగుతాను గానీ, ఇలా కెమెరాలో లైవ్ ఇట్లా అంటే కెమెరా పరంగా నేనసలు ఎక్కువ మాట్లాడలేకపోతున్నానండి. కొంచెం నెర్వస్‌గా ఉంది నాకైతే. మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటాను. నా సబ్‌స్క్రైబర్స్ అందరూ అంటే నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ మాట్లాడాలి. నువ్వు వీడియోలో ఎక్కువ మాటలు చెప్తూ ఉండాలి అని చెప్తా ఉన్నారు. ట్రై చేస్తానండి. మాక్సిమం ట్రై చేస్తాను. ఇది చూసారా? ఇట్లా వస్తుంది గదా! ఇట్లా వస్తుందంటే ఇలా పెడుతుందంటే మనకి కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటేనే మనకి ఇలా అవుతూ ఉంటది. వచ్చేసిందండి. కొంచెం సేపటికి నాకైతే ఒక 10 మినిట్స్ పట్టిందండి. 10 మినిట్స్‌కి ఇలా అయిపోతుంది చక్కగా. నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఎంతైనా పడుతుందండి ఇందులో. మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. 2 చెంచాలైనా వేసుకోవచ్చు. ఒక హాఫ్ గిన్నె అయినా కూడా పడుతుంది ఇందులోకి. మేమైతే ఎక్కువ తినట్లేదు. ఇదివరకు స్వీట్స్ చాలా తినేవాళ్ళమండి. ఇప్పుడు కొంచెం తగ్గించాము స్వీట్స్. ఇదివరకు మా ఇంట్లో స్వీట్ లేకుండా అసలు గడిచేదే కాదు. ఏదో ఒక స్వీట్ అనేది ఉండేది కంపల్సరీ. అంటే ఇప్పుడు తగ్గించాం బాగా. ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. అంటే మీకు ఇష్టముంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే కొంచెం వేస్తున్నాను. వీడియోలో కోసమని వేస్తున్నాను. జనరల్‌గా ఇంట్లో అయితే వేయను. ఫుడ్ కలర్స్ వాడకూడదు కదండీ! సో, నేను అసలు ఈ మధ్య వాడడం లేదు. వీడియో కోసమని పెట్టానంతే. ఇంకొస్తానండి. దగ్గరకొచ్చేస్తుంది కదా ఇట్లా. అంతే. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది.
ఇలాచి పౌడర్ అండి, కొన్ని జీడిపప్పులు ఇందులో వేస్తున్నాము. కొన్ని జీడిపప్పు ఇందులో వేసేస్తున్నాము. అంతేనండి, డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఇవన్నీ మన కార్న్ఫ్లోర్ హల్వా, క్విక్ అండ్ ఈజీ రెసిపీ అని చెప్పాను కదా. 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ అండి, 10 మినిట్స్లో చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం మనం కట్ చేద్దాము. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.